చేరవచ్చిన నిల్చున్న అందరికీ ప్రభునామంలో ఒక 2 వందనాలండి. గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనము లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయములు 26వ వచనము చూసినట్లయితే చదవగలరు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. ఎవరి కొరకు సేవకుని పుట్టిస్తున్నాడట ప్రియులారా? దుష్టత్వము నుండి మళ్లించుటకు, పాపపు జీవితంలో ఉన్నటువంటి వారిని మళ్లించుటకు సేవకుని పుట్టిస్తూ ఉన్నాడని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంది. సేవకుని ఎందు నిమిత్తం పుట్టిస్తున్నాడట? ఈ మాటలు చెప్పి ఆ మాటలు చేసి, ఆ పెద్దరికం చేసి ఈ పెద్దరికం చేసి, ఆ వచ్చిన కానుకలు తీసుకొని అతను బాగుపడేదానికి కాదు, దుష్టత్వములో పడి చచ్చిపోయిన వారి జీవితంలో వెలుగు నింపేదానికి సేవకుడిని దేవుడు పుట్టిస్తూ ఉన్నాడని లేఖన భాగంలో మనము చదువుతూ ఉన్నాం. ఈ సేవకుడు అనగా దేవుని శిష్యుడు, అనగా దేవుని సైనికుడు, దేవుని సత్యాన్ని ప్రకటించే బిడ్డలు ఎందుకు పుడుతూ ఉన్నారంటే ఇంకొక అవిధేయతలో ఉన్న బిడ్డను, ఇంకొక అవిధేయతలో ఉన్నటువంటి కుమార్తెను, కుమారుని రక్షించడానికి సేవకుని పుట్టిస్తున్నాడు. అలాగే ఈ లోక రక్షకుని కూడా ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు ప్రభువారే రక్షిస్తూ వచ్చినాడు. ప్రతి ఒక్కరిని, సేవకులను అందరినీ రక్షించుటకు మన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగు పెట్టినాడు. అలాగే సేవకులను కూడా దేవుడు పుట్టిస్తున్నాడు అంటే ఈ పాపపు ఆలోచనలతో చచ్చి పడిపోయిన వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి సేవకులను దేవుడు పుట్టిస్తున్నాడు. వారి ద్వారా ఈ యొక్క దుష్టత్వంలో ఉన్నటువంటి మనుషులను మళ్లించుటకు, దుష్టత్వం నుండి మళ్లించుటకు ఆయన, అలాగే దేవుని ప్రేమ పంచి ఆయన ఆశీర్వాదం పొందుకున్నటకు ఈ ప్రజలను దేవుని ఆశీర్వాదం పొందుకొనుటకు సేవకుడిని, ఆయన శిష్యుడిని పుట్టిస్తూ ఉన్నాడంట అని లేఖన భాగం మనకు కనపడుతుంది. ఏటగా అంటే ప్రతి సేవకుని బాధ్యత ఏంటంటే పొరపాట్లో ఉన్న జీవితాలను కట్టనికి. అందుకే పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. మళ్ళీ ఏమంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. మళ్ళీ ఏమంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? విసిగించుకొని హృదయాలు ఎరిగిన దేవుడు కదూ ప్రభువా, నీకు తెలియదా నేను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తాడు. నా హృదయం ఏంటో నీవు ఎరిగిన దేవుడవు కదా ప్రభువా అని కొంచెం అసహనంతో నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నువ్వు నా హృదయం ఎరిగిన దేవుడవు కదా, ఇన్ని మాటలు అడుగుతావు ఏంది ప్రభువా అని అన్నప్పుడు, అయితే నా గొర్రెలను కాయు, మళ్ళీ తూరు అడిగినప్పుడు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కోసుకొని తినొద్దు, నా గొర్రెల ఆత్మలను నీవు చంపవద్దు అని ప్రభు మాటలు మనము చూస్తాం ప్రియుల. కనుక ఒక సేవకుడు, ఒక దేవుని లక్షణములు కలిగినటువంటి బాప్తీసం తీసుకున్న, రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలో మరి ఒక ఆత్మను సంపాదించాలి. అప్పుడు ముగ్గురికి 3 తలాంతులుగా, ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 5గా తలాంతులు ఇచ్చినాడు దేవుడు. 1 ఇచ్చినవాడు తీసుకుపోయి గోతిలో దాచిపెట్టినాడు, 2 ఇచ్చినవాడు 2 సంపాదించినాడు, 5 ఇచ్చినవాడు 5కు 10 సంపాదించి ధనము ఆ యొక్క యజమానికి ఇచ్చినప్పుడు 1 ఇచ్చిన వాడిని నువ్వు ఎందుకు నువ్వు ఇచ్చిన ఒకటి మళ్ళీ ఒకటిగానే ఇస్తున్నావు.
ఎవరికన్నా ఆ, వడ్డీకి ఇచ్చినా కూడా అది రెట్టింపు అవును కదా అని అన్నప్పుడు నీవు ఎక్కడ మళ్ళీ ఆ యొక్క ధనాన్ని అడుగుతావు అనేసి నేను దాచిపెట్టి అదే నీకు ఇచ్చాను అంటే దీని అర్థము మనము ఒక రక్షణలోకి వచ్చిన ఆ పిల్లలు మరొక ఆత్మను పట్టాలి అనేది అక్కడ దేవుడు ఆత్మ ఆత్మ అయినటువంటి దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. నీకు రక్షణ వచ్చింది, నాకు రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన పిల్లలు మరొకని కనాలి, అనగా మరొకని రక్షణ వైపు నడిపించాలి. ఒక ఆత్మ నరకంలో చచ్చిపోకుండా అనగా నిత్య నరకాగ్నికి వెళ్లకుండా పరలోక రాజ్యం వైపు మళ్లించుటకు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర పరలోక రాజ్యంలో నిత్య జీవితము ఉండుటకు ఒక ఆత్మను కాపాడాలి అనేది దేవుని ఉద్దేశం. కనుక రక్షింపబడిన నీవు నీ పొరుగు వారికి కావచ్చు, నీ రక్త సంబంధికులకే కావచ్చు, నీ స్నేహితులకే కావచ్చు, నీ పగవారికే కానిచ్చు దేవుని వాక్యము తెలియపరచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే సత్యము. అంటే ఆయన చెప్పినాడు గ్రంథంలో, మనకు బైబిల్ గ్రంథంలో, సత్యాన్ని స్థాపించుటకు నేను పుట్టి తిని. అంతే. ఇక ఏ దానికమ్మా ఆయన పుట్టింది? సత్యము స్థాపించుటకు నేను పుట్టి తిని, పనికి మాలోళ్ళ జీవితాలలో వెలుగు నింపనీకి నేను పుట్టి చనిపోతున్నాను. నా గొర్రెలకు నేను ఆ ప్రాణం పెడతాను. నా గొర్రెలైతే నా మాట వింటవి, నా గొర్రెలు కానివే నా మాట వినము. కానీ నా మాట వింటే సత్యము, జీవము, మార్గము అన్నీ ఆయనే. ఇంకా అందుకు ఆయన మాట వినాలి. అందుకే ఆ కాలంలో భక్తులకు దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తా, ఆయన మాట మీరు వినాలి. ఒక ప్రవక్తను పంపిస్తా నేను, ఆయన మాట మీరు తప్పకుండా వినాలి. వింటే మీ జీవితాలు అద్భుతం. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రతి మనిషి కోసం ప్రాణము పెట్టనీకి వచ్చిన తండ్రితో సమానునిగా ఆయన ఎంచుకొనక, పరలోక రాజ్యంలో తన కుడి పార్శ్వమున కూర్చొని తండ్రితో సమానంగా ఎంచుకొనక ఆయన ఈ భూమి మీదికి మనుషుల కోసము లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, ఈ భూమి మీద మనుషులను ఎంతో ప్రేమించిన దేవుడు తన ముద్దు కుమారును భూమి మీదకి పంపించి నా కుమారుడా, నీవు మరణం అవ్వాలి. మరణ శాసనము రాసింది నీవే, మనమే, అనగా పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు పరమ తండ్రి రాసింది మనమే మరణ శాసనము. ఆ మరణ శాసనము రాసినటువంటి వాడు మరణమైతేనే అది చెల్లుతుంది నా కుమారుడు. కనుక నీవు మరణం అవ్వాల. భూమి మీదకి వెళ్ళి నీవు ఆ మరణము రుచి చూడాలి. నీవు దేవుని సర్వోన్నతుని కుమారుడు కనుక నీవు తిరిగి 3వ దినమున లేవాలి. మరణపు ముళ్ళు విరవాలి, మరణము అవ్వాలి. మరణ శాసనము రాసిన దేవుడము మనము. ఆ మరణ శాసనం రాసిన మనము అనగా ముగ్గురిని కలుపుకొని చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, పరమ తండ్రి. మరణ శాసనం రాసిన మనం మరణం అవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మరణమైనాడు మనందరి కోసం. లోకమును ప్రేమించిన దేవుడు, ఎంతో ప్రేమించిన దేవుడు మనందరి కోసము మన పాప భారం అంతా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన శాపమైనాడు. ఆయన శాపముగా చేసిన దేవుడు అన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటే కలువరి శిలువలో విరగొడుతూ ఉంటే, నలగొడుతూ ఉంటే తండ్రి దేవుడు సంతోషపడుతున్నాడు పరలోక రాజ్యంలో. నిజంగా మాట వింటే లోకముని ఎంత దేవుడు ప్రేమించాడు. తన ముద్దు కుమారుణ్ణి తన శ్వాసలో నుంచినటువంటి కన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తన అంశ నలగొడుతుంటే, ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తాము, మన రక్త సంబంధికులను తప్పుటోళ్ళే కానీ మంచోళ్ళే కానీ రక్త సంబంధకము ఉన్నటువంటి ఉన్నప్పుడు ఎవరో వచ్చి కొడుతుంటే ఆగలేదు కదా. కనీసం
సర్దేని చెప్తాం, తప్పు ఉన్నప్పటికీ సత్యాన్ని చెప్పాలి, అలా ఉంటుంది. కానీ మన పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభు వారిని విపరీతమైన బూతులతో, విపరీతమైన చేష్టలతో, పిడి గుద్దులతో, ఆ యొక్క కొరడాలకు అంచుల గాలాల లాంటి పరికరాలు అంటించి పట్టి చీలిస్తే ఆ చీల్చినప్పుడు రక్తంతో పాటు మాంసపు ముక్కలు నేల పడినాయి. అంత కఠినంగా వీపంత ఈ భూమిని దున్నినట్టు, నాగేటి సాలు భూమి దున్నినట్టు ఆయన వీపంతా దున్నేసినారు. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు, 39 కొరడ దెబ్బలు తిన్నాడు. పలమార్లు పొట్టపట్టు వచ్చినాడు. తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపు పోటు, ముఖం మీద మూవేతలు, బట్టలు విప్పతీసి ఆ బట్టలు చీట్లు వేసుకుంటున్నారు, అసహ్యంగా మారుతున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే ఆ 3 మేకులు పీక్కో, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకొని ఆ శిలువలో 2 దొంగలు విపరీతమైన బాధలు అనుభవించినాడు. ఆయన తండ్రితో ఇచ్చిన మాట ప్రకారమైన నేను వెళ్తాను తండ్రి, నీ మాట నాకు ఆహారం తండ్రి, నీ మాట నాకు ఆహారము, అది నెరవేర్చి వస్తాను అని ఆయన మనిషిగా పుట్టి పరిపూర్ణ 2వ మానవుడుగా ఆయన పుట్టి పరిపూర్ణ మానవుడుగా అనిపించుకొని ఆయన సర్వోన్నతుడు కుమారుడు కనుక చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తిరిగి లేచి ఆయన పునరుత్థానుడైనాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచి, మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. మరణముతో నీ విజయం ఎక్కడ? మరణమా ఎక్కడ నీ విజయం? ఇదో ఈ శరీరము చనిపోయింది, తిరిగి లేచాను. ఎక్కడ నీ విజయము? ఇదో లేచాను నేను, నన్ను మళ్ళీ చంపుకో, నీ చేతనైతే నన్ను మళ్ళీ చంపగలవా అన్నట్టుగా మరణమా నీ విజయం ఎక్కడ అని మరణానికి సవాల్ చేసినాడు ఆయన. అదే సవాలు మనమును కూడా చేసే విధంగా మనమును కంటూ ఉన్నాడు మన ప్రభువారు, మన సేవకులు, దేవుని సైనికులు, దేవుని శిష్యులు. అందుకోసము ప్రతి ఒక్కరిని దుష్టత్వం నుండి మళ్లించుటకు సేవకులను ఆయన పుట్టిస్తూ ఉన్నాడని ఈ యొక్క మొట్టమొదటి లేఖనంలో మనం వింటున్నాం. కనుక ప్రియ సహోదరుడా, ఆయన ఎలాగో మరణమై మొదటి ఫలంగా లేచి మరణపు ముళ్ళు విరిచి, మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పినటువంటి దేవుడు మన చేత కూడా, మనుషుల చేత కూడా ఆ మరణపు ముళ్ళు నీవు కూడా విరిచాను నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన వాగ్దానం చేసినాడు. ఆ మరణపు ముళ్ళు మనల్ని విరిచి తండ్రి దగ్గర శాశ్వత కాలం మనల్ని పెట్టుకోబోతున్నాడు. పిల్లలు క్రైస్తవ్యంలో నమ్మవలసినటువంటి ముఖ్యమైన అంశమే ఇది. నమ్మకుంటే మనకు రక్షణ ఉన్న ప్రయోజనం లేదు. ఆయన నిరీక్షణ, ఆయన అందరి ఆ నిరీక్షణ లేకుంటే, మనకు ఆ క్రియలు లేకుంటే, ఆ విశ్వాసం అనేది లేకుంటే మనకు రక్షణ ఉన్న ప్రయోజనం లేదు పిల్లలు. అందుకే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా వ్యర్థమే. విశ్వాసం ఉంది, క్రియలు లేకుంటే వ్యర్థమే. క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు, వ్యర్థమే. 2 ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. చూడండి, మరొక లేఖనము మనము చూస్తాము. క్రీస్తు ప్రభువారు పునరుత్థానం ద్వారా మనకు ఏ ప్రయోజనాలు మనకు కలుగుతున్నాయో కొన్ని మాట మనము గ్రంథం ద్వారా పరిశీలిస్తామండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 25వ వచనం చివరి మాట, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన ఎందుకు లేచినాడంట చూడండి, మనము నీతిమంతులుగా చేయనీకి, మనము కూడా ఆ మరణపు ముళ్ళు విర్చనీకి. ఆయన మరణపు ముళ్ళు విరిచి లేచినాడు, నీతిమంతుడు అయినాడు. ఆయన చేసిన సవాలు నెరవేర్చుకున్నాడు. ఏంది సవాలు? మీలో ఎవరైనా సరే ప్రపంచానికి ఒక సవాలు విసిరినాడు యేసుక్రీస్తు ప్రభువు.
మీరు ఎవరైనా సరే నాలో పాపము ఉన్నదని స్థాపించగలవాడెవడు, నాలో పాపం ఉన్నదని స్థాపించగలవాడు ఎవడైనా సరే ముందుకు రండి అన్నప్పుడు ఎవరు లేరు ఆయనలో ఏమాత్రం పాపం లేదు. ఏ చూపు ద్వారా, నడత ద్వారా, ప్రవర్తన ద్వారా లేదు, ఆయనలో పాపం లేదు. సవాలు ఇప్పటికీ ఎవరు ఏదో నీలో పాపం ఉందని ఎవరూ చెప్పలేకపోతారు. ఇప్పటికీ చెప్పడానికి ట్రై చేసి బైబిల్ చదివి చెప్పడానికి ట్రై చేసి మీ బైబిల్ గ్రంథము ఒక తప్పుడు గ్రంథముని నిరూపించడానికి చాలా మంది పౌరుషంతో చదివి వారి జీవితాల్లో వెలుగు నింపబడి, ఆయన గ్రంథము వెలుగుతో నింపబడి ఆయన గ్రంథాన్ని మళ్ళీ ప్రజలకు చెప్పి అనేక మందిని వెలుగు వైపు నడిపిస్తున్న వారు కూడా మనం చూస్తాం. వాళ్ళలో మొదటి వారు ఎవరు? రేడియోలో వాక్యం చెప్తారు, ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి. ఆయన రేడియోలో వాక్యం చెప్తారు. ఆయన బైబిల్లో తప్పు వెతికి క్రైస్తవ పిల్లలకు చూపించి ఇది తప్పురా గ్రంథం అని చెప్పనీకి ఆయన కసితో బైబిల్ చదివినాడు. చదివినప్పుడల్లా ఆయన సత్యానికి కట్టుబడి ఆ వెలుగు సంబంధమైన ఆలోచనలకు ఆయన తప్పు బైబిల్ కాదు, తప్పు నాది, పరిశుద్ధమైన గ్రంథము, తప్పు పడదమని నేను చూస్తే నా తప్పు బయట వేసి నా పాపాలు క్షమించి నాకు రక్షణ వచ్చిందని సంతోషపడి ఆయన రేడియోలో వాక్యం చెప్తూ వచ్చినాడు. కనుక ప్రియ సహోదరుడా, ఆయన ఎందు నిమిత్తము చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. మన పాపములు, మన తప్పులు, మన నేరాలు, ఘోరాలు అన్నీ కూడా ఆయన అప్పగింపబడి అవన్నీ కొట్టేసేదానికి, అవన్నీ మాఫీ చేయడానికి, మన పాప భారమంతా ఆ రుణమంతా ప్రభు వారు తీర్చేసినాడు. మనకు ఆయన అనుభవించినాడు. మన శాపము పాపము అంతా అనుభవించి ఆయన అప్పగింపబడినాడు. ఆయన పట్టుకోవాలంటే ఎవరు తరం కాదు. లేదా కల్వరి శిలువలో నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అన్నప్పుడు ఆయన రక్షించుకోలేక కాదు. ఆయన ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నేను తండ్రికి మొరపెట్టినట్లయితే 12 సేనా వ్యూహాలు వస్తాయి. ఒక్కొక్క సేనా వ్యూహము 6000, 12 సేనా వ్యూహాలు వస్తాయి. పరలోక రాజ్యం నుండి తండ్రి నాకు పంపించగలడు. ఒక్కొక్క సేనా వ్యూహము 6000, అట్లాంటి 12 6 ఇంచుమించు 70,000కు పైగా ఆయనను కాపాడడానికి వస్తారు ఒక్క పని మొరపెడితే. కానీ ఆయన మరణం అవనికి వచ్చినాడు, మనకు మేలును చేయడానికి వచ్చినాడు. మన పాపాలను భరించి ఆ మరణాన్ని జయించి మన చేత మళ్ళీ మరణాన్ని జయించి చాలా ప్రణాళిక ఉంది దేవునిలో. నువ్వు కాపాడు ఆ మేకులు పిక్కొంటే ఆయన పిక్కోలేక కాదు, పెరుక్కోలేక కాదు. ఆయన మరణం అవ్వాలి, ఆయన రక్తం కార్చబడాలి, ఆయనను నలుగు కొట్టబడాలి. పరలోకపు తండ్రి పరలోక రాజ్యంలో ఆనందిస్తున్నాడు ఈయన నన్ను నలుగు కొడుతుంటే. ఇవన్నీ ప్రణాళిక. ఆయన చిత్తమును క్రీస్తులో నెరవేర్చి లోక కళ్యాణం చేసినాడు ఆయన. అనగా ప్రతి ఒక్కరికి రక్షణ 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 ఎన్ని కోట్లు పెట్టినా దొరకనిది ఈ రక్షణ భాగ్యం మనకు అందిస్తూ వచ్చినాడు మన పరమ తండ్రి. క్రీస్తు ద్వారా మనకు రక్షణ. ఆయన లేకుంటే, ఆయన మరణం లేకుంటే మనకు రక్షణ లేదు. ఆయన భూమి మీదకి అడుగు పెట్టకుంటే మనకు రక్షణ లేదు. రక్షించే దేవుడు ఆయన, మార్గం చూపే దేవుడు ఆయనే, జీవంతో యుగయుగాల జీవితంలో ఉండనిచ్చే దేవుడు, ఆ పరలోక రాజ్యానికి మార్గంగా తీసుకుపోయే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన మన అపరాధాల కోసం అప్పగింపబడి నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన మళ్ళీ లేపబడినాడు. మనము నీతిమంతులుగా చేయటకు ఆయన లేపబడినాడు. మనము కూడా మరణము ముళ్ళు విడిచడానికి ఆయన లేపబడి మొదటి పరంగా మళ్ళీ తర్వాత పరంగా మనము లేపబోతున్నాడు. అందుకే చూడండి ఒక మాట మనము చూస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మాకు చదువుతున్నాం. మృతులలో నుండి యేసును
లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైనను మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయదు. మనము చనిపోయినా కూడా మనము దేవుని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన వారిని తీసుకొని వస్తాడు. ఆయన మధ్యాకాశంలో నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ అప్పుడు జీవంలో ఉన్నటువంటి వారిని, ఆ చనిపోయిన వారిని తీసుకొని వచ్చి ఆయన ప్రణాళికలో భాగంగా పెళ్లి విందు, వేడేళ్ల విందు, 1000 ఏళ్ల పరిపాలన ఇవంతా కూడా మన ప్రభువు చేయనున్నాడు. అదే మొదటి తెస్సలోనికీయులకు ఒక మాట చదువుదాం చూడండి. ఒక మాట తెస్సలోనికీయులకు అన్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు 14వ వచనము మాట చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇది మనము నమ్మాలి. ఏం నమ్మాలంట? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, ఆయన మృతి పొంది చనిపోయి తిరిగి లేచినాడని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, అదే ప్రకారము ప్రభు రక్షణలో నుండి చనిపోయిన వారిని అంట ఎవరు పిలుచుకొని వస్తున్నారు? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. మధ్యాకాశంలో నుంచి చనిపోయిన వారిని ముందుగా లేస్తాడు. ముందుగా లేపేదే చనిపోయిన వారిని అందరినీ వెంట పెట్టుకొని వచ్చి అప్పుడు జీవంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి అందరినీ కూడా తీసుకొని పోయి 7 ఏళ్ల పెళ్లి విందు, 1000 ఏళ్ల ఆయన గొప్పదైన పరిపాలన, న్యాయమైన పరిపాలన, అద్భుతంగా ఉంటుంది ఆ పరిపాలన. దేవుడు పరిపాలిస్తే ఎలా ఉంటుంది? ఆయన మోసం చేయడు, అన్యాయం చేయడు, ఆయన తప్పు చేయడు. అసంభవం అని అన్న దేవుడి మాట అక్కడ చూస్తాం మనం కన్నులారా. ఆయన తప్పు చేయడంట, నేరం చేయడంట. ఆయన తప్పు చేయటం, మోసం చేయటం అసాధ్యమని రాయబడినటువంటి గ్రంథంలో ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా దొంగ ఉండడు, మనము ఆయన అంతటోడిగా తయారు చేస్తాడు. ఆయన బిడ్డలమైన మనము ఆయన సారూప్యత మనకు స్ఫూర్తిగా ఇచ్చేటట్టు తయారు చేసి మన పరమ తండ్రికి, ఇదిగో నా తండ్రి, ఇదిగో నా సంఘం అనే భార్య, సార్వత్రిక సంఘం అనే నా భార్య, నా దేహము పవిత్రమైన కన్యకరాలు మీద నీకు అప్పచెప్తున్నాను గర్వంగా తండ్రి చెప్పి ఆ పరమ తండ్రి ముఖాన్ని మనకు చూపించబోతున్నాడు. ప్రియ, ఇప్పటికి ఎవరు చూడలేదు మన పరమ తండ్రిని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు తప్పితే దేవదూతలు కూడా మన పరమ తండ్రిని ఎవరు చూడలా, మనకు చూపించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, మనము నమ్మాలి. నమ్మితే నీవు నా మహిమ చూస్తావు. నీవు నమ్మితే నా మహిమ చూస్తావు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ శక్తివంతమైన దేవుడు మనలను ఫలప్రద జీవితాలుగా చేయనికి, ఫలవంత భరితమైన జీవితాలుగా చేయనికి, ఫలించడి కొమ్మలుగా చేయనికి విశ్వాసులను కంటూ ఉన్నాడు. ఆయన సువార్థికులను కంటూ ఉన్నాడు. ఆయన మనము పరిశుద్ధతలో పెట్టడానికి సువార్థికులను ఆయన కంటూ ఉన్నాడు. సేవకులను ఆయన కంటూ ఉన్నాడు. దైవ సేవకులను ఆయన కంటూ ఉన్నాడు. ఆయన శిష్యులను కంటూ ఉన్నాడు. 12 మందితో, ప్రపంచంలో 12 మంది శిష్యులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొన్ని కోట్ల మంది శిష్యులు అయ్యి ఇంకా ఎక్కువ కోట్ల మందిగా ఉన్న జనాలకు ఆయన శిష్యులు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయనలో పాపము లేదు, పాపాన్ని తీసివేసే దేవుడు ఆయనే. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, మారణపు ముళ్ళు విరిచిన వాడు, యుగయుగాలు ఉండే దేవుడు ఆయన అని ప్రకటిస్తూ ఉన్నారు ఆయన శిష్యులు, ఆయన బిడ్డలు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రతిరోజు దివ్య గ్రంథంలో, ఈ యొక్క జీవ గ్రంథంలో కొన్ని మాటలను మనం పరిశీలించుకుంటూ ఆత్మీయంగా ముందుకు ఎదుగుతూ వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు.
ఈ గ్రంథం అంతా కూడా మనకు చేతులకు ఇవ్వబడింది దేనికి అంటే మనము బుద్ధి జ్ఞానము కలిగి నడుచుకున్నటకు. బుద్ధి జ్ఞానం అంటే ఏంది? సత్యంలో బ్రతకటము. ఆ సత్యమే క్రీస్తు. ఆ సత్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు క్రీస్తు. ఆ క్రీస్తులో బ్రతుకుతున్న మనము నిజమే పాపపు స్వభావంతో పుట్టిన వారమే, నరులమే, మట్టి శరీరంతో ధరించుకున్న వారమే. పాపపు ఆలోచనలు ప్రతి మనిషికి, విశ్వాసికి సైతం, పెద్ద పెద్ద సేవకులు సైతం వస్తాయి. కానీ వాక్యముతో దానిని అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది దేవుడు నేర్పుతున్నటువంటి పాఠము. వస్తాయి, మనుషులమే, బుద్ధిహీనులమే, పనికిమాలడమే. కానీ వాక్యముతో కట్టబడుతూ ఈ వచ్చిన చెడు ఆలోచనలు వాక్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలి విశ్వాసి. కనుక యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు చాలా ప్రయోజనాలు దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు ప్రియులారా. కనుక అటు స్థితిలో మనము ప్రతిదినము దేవుని వాక్యంతో కట్టబడుతూ, దిద్దబడుతూ, లోబడుతూ ఆయన వాక్యాన్ని అంగీకరించి, పరిశీలించి, ధ్యానించి ఆత్మీయంగా ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనము దేవుని దీవెన పొందుకుందామండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన.